రైతులే, నిజానికి నేను కూడా రైతులే, ఎవరు పెట్టలేదు. అశోక్ గులాటి అని చెప్పి నాకు ఒక ఆగ్రో ఎకానమిస్ట్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన, మాది కొత్త రాష్ట్రం జరిగింది, శిథిలమైపోయినాం, బాధపడ్డాం, సరే ఇప్పుడు విడిపోయినాం, రైతు బాగుండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, ఏం చేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి 2-3 ఇన్పుట్స్ చేయండి. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా ఇలా వ్యవసాయం జరుగుతలేదు, వ్యవసాయంలో ఉన్న బాధలు అటువంటి, మంచి పంట చేయడానికి రాలవన పడుతుంది, మంచి పంట 2 తల్లైతే పండుతుందని దగ్గర ఎండిపోతుంది, ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది, అనేక రకాల బాధలు ఉంటాయి. వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా, మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ఒక ధీమా మీ రైతాంగంలో రావాలి. రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు. అంతకుముందు మనం ఎరువు బస్తాలు ఇద్దాం అనుకున్నాం, రైతుకు 4, 5, 6, 10 యూరియా బస్తాలు ఇద్దాం అనుకున్నాం. ఆయన ఏమన్నాడంటే వానకాలం తీసుకున్న 2 బస్తాలు మిగిలితే మళ్ళీ యాసంగికి 2 బస్తాలు తెచ్చుకోడు ఆయన, నువ్వు ఎరువు బస్తాలు వేసేస్తే ఆ 2 బస్తాలు అమ్ముకుంటాడు, మళ్ళా రైతు బంధు పథకం బదనాం అవుతుంది, నువ్వు ఇయ్యదలుచుకున్నది ఏదైతే ఉందో నువ్వు 1000 ఇస్తావా 2000 ఇస్తావా ఎకరాన్ని తెచ్చిస్తావు నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో వేయి, మధ్య దళారీ లేకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో వేయి. నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆ రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఆయన పురుగుల మందు పట్టింది, ఆయన ట్రాక్టర్ దున్నితే పైసలు అవసరం ఉంటాయి, ఆయన విత్తనాలు అవసరం ఉంటాయి, ఆయన నాటేయడానికి అవసరం ఉంటుంది, ఎవరు అవసరం ఎట్టుందో తెలియదు. కాబట్టి డబ్బులు ఇవ్వని చెప్పినాడు. మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. ఎంత మంచిగా అంటే ధరణి చేసిన తర్వాత మధ్యలో దళారీ లేడు, ఇవన్నీ అడిగేది లేదు, ఏ ఆఫీస్ పోయేది లేదు, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, దండం పెట్టేది లేదు. అక్కడ నేను బ్యాంక్ లో డబ్బులు వేస్తే వచ్చి మంచిగా మీ సెల్ ఫోన్ మోగుతుంటే బ్రహ్మాండంగా బంధు వస్తా ఉంది. చాలా బాగా జరిగింది. సరే ఈ తరంలో వచ్చిన తర్వాత ఇంకో 1000 రూపాయలు పెంచుతామని అనుకున్నాం, కానీ అది కింది తీసేస్తారు. నిమిషం పాటు పోకుండా ఇచ్చే కరెంటు 2, సాగునీళ్ళు పటిష్టం చేసి కాళేశ్వరం పూర్తయిన తర్వాత గోదావరి నీళ్లు తెచ్చి కాలువ 8, 9 నెలలు 10 నెలలు పారేటువంటి కాకతీయ కాలువ ఈ కళ్ళారు చూసినారు. ఇక సార్ నీళ్ళ దాకా వచ్చినాయి, ఎక్కడక్కడ భయంకరంగా తుంగ ముసిపోయింది చాలా దగ్గర. ఇక వద్దు అని దాకా మా పొలాలు జాలు పడుతుంది అనే దాకా కూడా నీళ్లు వచ్చినాయి. నీళ్లు తెచ్చినాం, చెరువులు బాగు చేసినాం, కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, రైతు బంధించినాం. ఎవరైనా రైతు దురదృష్టం కొద్ది చనిపోతే 5 లక్షల రూపాయలు వారం తిరిగే లోపల వాళ్ళకి జమ అయినట్టు చేసినాం. ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని. అట్లనే కొన్న వాళ్ళు పండించిన ధాన్యాన్ని చాలా తమాషా జరిగింది. రైస్ మిల్లర్ గోల్మాల్ తీసినాం, సరుకు తీయడం, ఇది తీయడం, అది తీయడం, మోయిచర్ లేదనడం, 17% లేదనడం. మీటింగ్ పెట్టింది, క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇది ఎట్లా సాల్వ్ అవుతున్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం అవుతుంది ప్రభుత్వానికి, ఈ కీలకమైన మాట అని చెప్పి మొత్తం మనమే పొందాము ఉంటే ఎంత నష్టం వస్తుంది అని అడిగాను. సార్ ఒక 750 నుంచి 850 కోట్ల నష్టం వస్తుందని చెప్పాను. నేను చెప్పిన ఫ్రీ కరెంట్ కోసం ఒక 12,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, రైతు బంధు కింద ఒక 15,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇన్ని చేసిన వాళ్ళము ఈ 700,000 కోట్ల కోసం మళ్ళా రైతులు నాగం పట్టద్దు, వాళ్ళని దళారుల పాలు చేయొద్దని జాగ్రత్తగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని మనం చర్య తీసుకొని 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడిని కొనుగోలు చేసినాం. ఆ కొన్న డబ్బులు కూడా మళ్ళా మధ్య దళారీ లేడు, సిటీలు లేవు, స్టేట్లు లేదు, బీటీ లేదు, ఏం లేదు, నేరుగా బ్యాంకులోకి స్టార్ట్ చేశాం. దీంట్లో ఏమైంది ఫలితం ఎందుకు చెప్తున్నా, ఈ కథంతా మీకు తెలియదు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే 54 లక్షలు 55 లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది. పంజాబ్ కాదనే స్థాయికి పోయినాం. రైతులలో ఒక ధీమా వచ్చింది. హైదరాబాద్ లో పాత రైతులు ఎప్పుడో పొలాలు విడిచిపెట్టుకున్నారు కూడా వచ్చి గురపేక జరుపుకొని మళ్ళా ఒకసారి మొదలు పెట్టింది. ఇది నాకంటే ఎక్కువ మీకు తెలుసు బాగా. అట్లా బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి, రైతులు కాంతిగా ఉన్నారు. చాలా బాగా ఒక ధైర్యం వస్తా ఉంది రైతులలో, ఒక విశ్వాసం.
ఒక సందర్భంలో రైతులు ధాన్యం తడిచిపోవడం, అది మొలకెత్తడం. నేను చెప్పిన మొలకచ్చి కూడా 100 ఏం నచ్చవలసిన లేదు, అది బాయిల్ రైస్ మిల్కి ఇద్దాము, ఇంకేం బాధ లేదని చెప్పి నడిచిన ధాన్యం, రంగు వేసిన ధాన్యం, మొలకేసిన ధాన్యాన్ని కూడా కొనిపించిన. దాంట్లో ఒక ధీమా వచ్చింది. చాలా బాగా తెలంగాణ సమాజం పంట పండియడమే కాదు, ఒక ధీమా వచ్చి బాగా ముందుకు పోయినాం.